ఏంటి సబ్స్క్రైబో, లైకో, కామెంటో, డిస్లైకో పెట్టడమో ఏదో చేసుకోండి. యూ స్టార్ట్ చేయి. వద్దంటున్నా. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. రాను. ఎక్కడ పోతావురా? నెక్స్ట్ నేను బార్కి పోతాను రా. నేను రాను. నువ్వెక్కడ పోతావురా? ఏంట్రా నీ గొడవ? ఇంకెక్కడ పోతావురా? ఏముంది? ఇద్దరే దరిద్దరు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నీలాంటి వాళ్ళ కోసం మాకు చెందిన మా ఇన్స్టాగ్రామ్ కి వనగాయల మోటివేషన్ లీడర్. ఐ లవ్ యూ. అందరితో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడకు. అన్న నువ్వు ఇంకా మారలేదా? నాతో మాట్లాడకు. సైకోగల్లా ఉన్నావేంద్ర నువ్వు. ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు మీ అమ్మ నాన్న ఒకరే. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత మీ చుట్టాలు కూడా అంటారు. ఇంకెంత టైం పట్టుది తీయడానికి? ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు మీ అమ్మ నాన్న ఒకరే. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత మీ చుట్టాలు కూడా అంటారు. ఇంకెంత టైం పట్టుది తీయడానికి? రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత మీ చుట్టాలు కూడా అంటారు. ఇంకెంత టైం పట్టుది తీయడానికి? చచ్చిపోయే శవాన్ని పడేయకుండా ఇప్పుడు ఏంది, అమ్మాయి చచ్చినా కూడా నువ్వు అమ్మాయిని శవాన్ని పాత పెట్టు అనమాట. అమ్మాయి మీద పడి కూర్చొని అదే ఓడలో మోటివేషన్ చూతుంటారు అనమాట అమ్మాయికి. ఇంకెంత టైం పట్టుది తీయడానికి? సైకోగల్లా ఉన్నావేంద్ర నువ్వు. నువ్వు ఎవరితో మాట్లాడితే నాతో మాట్లాడకు. నువ్వు చనిపోతే ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత మీ చుట్టాలు కూడా అంటారు. ఇంకెంత టైం పట్టుది తీయడానికి? నాతో స్నేహం నేనే. ఫ్రెండ్షిప్ చేసుకున్నా. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు చెప్పు. ఒకప్పుడు తనే అనేది కాల్ ఎందుకు చేయలేదు అని. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు చెప్పు. ఇప్పుడు తనే అంటుంది ఎందుకు కాల్ చేసావని. ఈ శారీస్ని తెలుసుకుందిరా నాయన. ఎవరో నువ్వు? చట్టం కోసం 4 సింహాలు పనిచేస్తూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ని ఆర్డర్లో పెట్టడానికి. అరే ఇది చూస్తుంటే నాకు మొన్న టీవీలో చూశాను రా దీని గురించి. బిగపట్టాల్సి వచ్చినా, మొక్కవలసి వచ్చినా, ఒగ్గబడుతున్నా, దంతాలు నొక్కెట్లా గట్టిగా మీ ప్రెషర్ అప్లై చేసి దొడ్లోకి వెళుతున్నారా? ఈజ్ మలబద్ధకమే. ముక్కినా, మూలిగినా, బిగబట్టినా, ఒత్తిడి చేసిన ఈ లక్షణాలన్నీ మలబద్ధక లక్షణాలు. మరి మీరు పాస్ ఆఫ్ ఫెయిల్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 లక్షణాలు అయిపోయినాయి. బేసిక్గా పెళ్ళైన ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కానీ వీటిలాగా లఫుట్ పనులు చేస్తే వడలు పగులుతాయి. సో బ్యూటిఫుల్, వడలు పగులుతాయి. సో వెరీ క్యూట్. వావ్. కుర్చీని మాట్లాడబెట్టి కాలంలో యూజ్ చేయండి. వావ్. మకాలు, పేదాలు, మోకాలు చెప్పులు పగలకుండా ఉంటాయి. వావ్. ఇష్టాలో ఇలాంటి నిబ్బాగానం చూసిన ప్రతిసారి నా కోపం వస్తుంది. కోపమా నా పైన? నా మేనేజ్ నాకే నచ్చదు. అరే ఆపరా. అరే ఆపరా. రావయ్య ముద్దల మామ. ఎందుకు ముద్దుల మామయ్య? ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. రావయ్య ముద్దల మామ. నేను అంత ముద్దుకున్నానంటరా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? రాయలసీమ. నమస్కారం అండి. మనం స్కూల్లో టీచర్ని చూసి ఫిదా అయితే దాన్ని క్రష్ అంటారు. కుక్కను కొట్టడు కొడతారు మా స్కూల్లో తెలుసుగా. ఇది వడి
కాలేజ్లో ఒక అమ్మాయిని గానీ అబ్బాయిని గానీ ఇష్టపడితే దాన్ని దాదాపు లవ్ అనే అంటారు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. కానీ ఈ లవ్ కి క్రష్ కి మధ్యలో ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, దాన్ని నేను ముద్దుగా లవ్లీ క్రష్ అని పిలుస్తాను. దాన్ని కావం అంటారు బాబు, లవ్లీ క్రష్ అని పిలుస్తాను. కావం అంటారు బాబు. ఇలా పుట్టేవరా నాయన యూ. నేను అమ్మ కడుపులోనే నేర్చుకున్నాను నటనం. Tongue loose mind. I talk. I understand that interesting feeling. Why you will limit cost me? అంటే నీ కొంచెం లోన్ తగ్గించుకో. నువ్వు వాడు అసలు అది నిజంగా అంటే నువ్వు అర్థం కాలేదు అంటే నీకు అసలు మీ ఫ్యామిలీలో మరి పుట్టావో ఇక్కడ నువ్వు ఉన్నావో తెలియదు. యూ టాక్ లూజ్ టాక్, అది అసలు ఆ వాడు ఎవరు యూజ్ చేయరు, కానీ ప్రతి ఒక్కరికి ఉండేది అదే. మరి ఎందుకు యూజ్ చేసావో నాకు తెలియదు. లిమిట్ క్రాసింగ్ ఎవర్. యూ అండర్స్టాండ్ దట్ ఇంట్రెస్టింగ్ ఫీలింగ్. వాట్ ఏ బ్రూట్ బ్రో యూ. ఇది నాకంటే బాగా మాట్లాడు. ఐ వాట్ అండర్స్టాండ్. ఇలా పుట్టేవరా నాయన యూ. పుట్టిన తర్వాత నటనం నేర్చుకుంటే నేను అమ్మ కడుపులోనే నేర్చుకున్నాను నటనం. నువ్వు తల్లి కడుపులోనే యాక్టింగ్ నేర్చుకోవడం కాదురా, నీ అమ్మగారు నీకు ముట్టిగా వేసి ఉంటారు కడుపులో ఉండగానే, అందుకే ఇలా తయారయ్యవు. అరే ఆపరా. అరే ఆపరా, కోపం తిప్పికిరా. కోపమా నా పైన? లేదు లేదు లేదు. ఆపవా ఇకనైనా? అంతగా గుసగొడుతుంటే నేను తాళగలనా? హొయ్యి 2023 శాంతంగా నాకిచ్చి తాగిచ్చి ఇచ్చి వదిలిపెట్టిన ప్రతి ఒక్కరు కూడా, నాలాంటి వాళ్ళందరూ కూడా 2024లో మన స్టైల్ ఏంది తెలుసా? ఇది కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా? చిల్లవ్వాలి. నమస్కారం. నేను రానయ్యా. ఏందా ఊరిల్లా ఏమైందిరా? అది ఇది ఏ యాంగిల్ లో కూడా పాట పాడుతున్నట్లేదురా. అవుడే ఎవరు మీద ఎవరు నువ్వు? నేను దీని మించి చెప్పలేనురా. కట్టిరికిందా?